హై గైస్, ఈరోజు అడోబ్ ప్రీమియర్లో ఆడియో ఫైల్స్ని ఎలా ఇన్పుట్ చేసుకోవాలి, వాటికి ట్రాన్సిషన్స్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రీమియర్ ఓపెన్ చేసుకున్నాను. సో మనకి ఆడియో ఫైల్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, షార్ట్ కట్ వచ్చేసి మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో చెప్పాను, Ctrl+I షార్ట్ కట్. ఓకే, కంట్రోల్ పెట్టి ఐ కొట్టాను. ఐ కొడితే మనకి ఫైల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. నేను ఆడియో ఫైల్స్ అనేది ఇన్పుట్ చేసుకున్నా. ఓకే, సో ఇవి నేను టైం లైన్లోకి తీసుకుంటున్నా. సో ఇలా వచ్చాయి కదండి. సో ఇలా మనం ఇన్పుట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి సరే, ఇన్పుట్ అని ఉంటుంది. ఇన్పుట్ ద్వారా మనం కూడా ఇలా ఇన్పుట్ చేసుకోవచ్చు. ఓకే, నేను లేదు అనుకుంటే ఫైల్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇంపోర్ట్ నుంచైనా మనం అవి ఫైల్స్ని ఇన్పుట్ చేసుకోవాలి. ఓకే, నేను ఫైల్స్ ఇన్పుట్ చేసుకున్నాను. తర్వాత వీటికి ట్రాన్సిషన్స్ ఎలా అప్లై చేయాలనేది నేను చూస్తాను. సో స్మూత్గా నాకు స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి ఇందులో ఆడియో ట్రాన్సిషన్స్ అని ఉంటాయి, క్రాస్ ఫేడ్ అని ఉంటుంది. ఇవి ఎలా యూజ్ అవుతాయి అనేది మనం అప్లై చేసి చూద్దాం. ఓకే, సో నేను ఆడియో అప్లై చేశాను. సో స్లోగా స్టార్ట్ అయింది. ఓకే, ఇలా స్లోగా స్టార్ట్ అయింది. అండ్ అలాగే సో ఇక్కడ ఏంటంటే రెండు మిక్స్ అయిపోవాలి. సో అప్పుడు ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ అది అప్లై చేసి చూద్దాం. ఓకే, చూసారు కదా, రెండు మిక్స్ అయిపోయింది. సో అలా మనము మనకున్న ట్రాన్సిషన్స్ని అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ అలాగే మనకి ఈ ఎండ్ కూడా స్మూత్గా ఎండ్ అయిపోవాలి. సో దానికి కూడా నేను అప్లై చేసి చూపిస్తున్నా. ఓకే, ఎలా స్మూత్గా అప్లై అయిపోయింది. ఒకవేళ దీన్ని మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి అది ఇలా ఎండ్ అయిపోద్ది. ఓకే, అండ్ అలాగే మిగతా ఎఫెక్ట్స్ ఏమున్నాయి అవి కూడా మనం చూద్దాం. సో నెక్స్ట్ ట్రాన్సిషన్ కూడా అప్లై చేస్తున్నా. ఓకే, చూడు, అప్లై చేయకుండా స్టార్టింగ్ నుంచే సౌండ్ వస్తుంది. సో ఇది అప్లై చేసిన తర్వాత సో స్మూత్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా మనకి ట్రాన్సిషన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, డిలీట్ చేశాను. సో మళ్ళీ అప్లై చేశాను. సో మిక్స్ అయిపోయింది కదండి. నేను ఇది రిమూవ్ చేసి చూపిస్తాను. ఓకే, చూసారు కదా, అక్కడ కట్టుపడిద్ది. సో కట్టుపడి స్టార్ట్ అయింది. సో అలా కాకుండా ఇది అప్లై చేయడం వల్ల ఏంటంటే రెండు మిక్స్ అయిపోతాయి. ఇలా అప్లై చేసుకోవచ్చు మనం ఆడియో ట్రాన్సిషన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇంకో ఎఫెక్ట్ కూడా ఇక్కడ వేస్తున్నా. సో దీన్ని కొంచెం సైజు పెంచుకుంటున్నా. ఓకే, సో ఇలా మనం ఆడియో ట్రాన్సిషన్స్ని ఇలా యూజ్ చేసుకోవాలి. సో ఇన్పుట్ ఎలా చేయాలో మీకు చెప్పాను కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే.